దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్యా డైమండ్స్ నుండి. జూన్ 2020 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు కంప్లీట్ ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి గ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఏవైతే చదువుకుంటున్నారో వాళ్ళకు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ అయ్యే వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి సమయం అనే చెప్పాలి. ఇప్పుడు మీరు నిజంగా మ్యారేజ్ ఎప్పుడైతే గురువు అనుకూలంగా ఉన్నాడో ఆ టైంలోనే ప్రయత్నాలు చేస్తే మీకు నిజంగా తొందరగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే ఫైనాన్షియల్ పరంగా కూడా ఓవరాల్ బెనిఫిట్ ఉంటుంది. రావాల్సిన డబ్బు అందుతుంది, ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నిజంగా ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ బాగానే ఉంటుంది. అండ్ తర్వాత ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వీళ్ళకు కూడా మీకు మంచి అవకాశం అనే చెప్పాలి. సో అనుకూలమైన సమయం అనే చెప్పాలి పిల్లలు కావాల్సిన వారికి. సో ఈ విధంగా అదొకటి. తర్వాత ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి కానీ మంచి అనుకూలమైన సమయం చెప్పాలి. ఇల్లు కొనేవారికి, ఫ్లాట్ కొనేవారికి, ప్లాట్ కొనేవారికి కూడా అనుకూలమైన సమయం. మంచి జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మార్కెట్ ఎంత రియల్ ఎస్టేట్ రంగం లోగా ఉన్నా ఒక యాంగిల్లో చూస్తే ఇది కొనే టైం అని చెప్పాలి. సో తక్కువ ఉన్నప్పుడే కొనాలి. ఏమైనా కొద్దిగా తక్కువ పడితే అమ్మేవాళ్ళు కూడా కొంచెం తగ్గించుకొని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్లాట్ కొనే వాళ్ళకు కూడా అవకాశం ఉంది, అమ్మే వాళ్ళకు కూడా మంచిగా ఉంది ఇప్పుడు. సో తర్వాత ఇకపోతే అండ్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకు, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకు, టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్కు, ఐపీఎస్ ఆఫీసర్స్కు ఇప్పుడు మీ ప్రతిభ అనేది గుర్తొచ్చేస్తుంది. అండ్ మీ క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే మాస్ కంట్రోలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సూర్యుడు అలాంటి పవర్స్ ఇస్తారు, ఎందుకంటే సూర్యుడు యోగకారకం ఉన్నాడు. సో ఈ విధంగా మంచి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైనంతవరకు కొంచెం ప్రయాణాలు మానేస్తే సరిపోతుంది. అండ్ స్పౌస్ ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోండి. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే మనము జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వీలైనంత వరకు మీరు తగ్గిస్తే బాగుంటుంది. తర్వాత ఎక్కడైనా ఆచి చూసి ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఎందుకంటే అనవసరంగా మనస్పర్ధలు రావడం కానీ దీన్ని ఇలాంటి గురి కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా అతిగా ఏదైనా డిస్కషన్ కానీ చాలా లిమిటెడ్గా మాట్లాడండి, ఈ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అవుతుంది. ఇకపోతే జాతకరీతి పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం పగడము, కెంపు జాతకరీతి రత్నాలు పెట్టుకోవాలి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్పేది అనుకూలమైన తేదీలు ఏంటంటే 4, 8, 11, 12, 15, 18, 19 తేదీలు సూటబుల్ డేట్స్. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 5, 6, 13, 20 నాట్ సూటబుల్ డేట్స్.